సినిమాల కోసం జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా అంత జాగ్రత్తగా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసిన ఘనత మా ప్రభుత్వానికి. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది హైదరాబాద్లో మీరే చూడండి. నిన్న పాపం జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఆయన ఇక్కడ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుంటే దాన్ని కూడా కనీసం నిర్వహించలేని అసమర్థత, గంట్లాంటి పరిస్థితిలోకి ఇలా ఈ నగరం వెళ్ళిపోయింది. ఇంకోవైపు చాలా విచిత్రంగా ట్రాఫిక్ సమస్య నాకంటే బాగా మీకే తెలుసు, నాకంటే ఎక్కువ మీరే తిరుగుతారు. గతంలో ఎట్లా ఉండేది ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఇవాళ ఎట్లా ఉండేది అనేది ప్రజలందరికీ తెలుసు. హైదరాబాద్ గంటలు గంటలు ట్రాఫిక్లో ఇరుక్కొని పోయే పరిస్థితి వచ్చింది. అదే మాదిరిగా ఇవాళ హైదరాబాద్లో మేమండం కాదు, ప్రభుత్వానికి అంతో ఇంతో కొంత సానుకూలంగా ఉన్న పత్రికలు కూడా ఈ నగరానికి ఏమైంది అని చెప్పి వార్తలు రాసే దుస్థితి. 30 రోజుల్లో 28 మర్డర్లు అని చెప్పి లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది అనే పరిస్థితి. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందే కనబడతా ఉన్నాయి. పరిస్థితులు ఇట్లా ఉంటే ఈ 10 నెలల్లో ఒక్కటంటే ఒక్కటి పాజిటివ్ కార్యక్రమం లేదు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, మీరే మున్సిపల్ శాఖ చూస్తా ఉన్నారు. మేము సనత్ నగర్ నియోజకవర్గంలో ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినాం. ఫతేనగర్ బ్రిడ్జ్ ఉన్నది, దాని విస్తరణకు అప్పటికే డబ్బులు 100 కోట్లు కేటాయించినాం. కేటాయించడంతో పాటు రైల్వే శాఖకి డబ్బులు కట్టాలా రైల్వే వాళ్ళకి అంటే శ్రీనివాస్ యాదవ్ గారు దగ్గర ఉండి డబ్బులు కూడా కట్టించారన్నాడు హెచ్ఎండిఏతో. ఇంతవరకు మళ్ళీ దాన్ని ఫాలో అప్ చేసిన నాతుడు లేడు. ఇంతవరకు దాని విస్తరణ వైడనింగ్కి ఇప్పటివరకు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు ఈ 10 నెలల్లో. ఎందుకు అంటే పురపాలక శాఖ మంత్రి గారికి పట్టింపు లేదు, హైదరాబాద్ నగరం మీద ప్రేమ లేదు, నియోజకవర్గ సమస్యల పట్ల అవగాహన అంతకంటే లేదు. కనీసం ఎమ్మెల్యేలు పిలిచి ఏమున్నాయి సమస్యలను అడిగే పరిస్థితి కానీ తీరిక కానీ ముఖ్యమంత్రికి లేదు. అదేవిధంగా కుకట్పల్లిని ఇటు సనత్ నగర్ను కలిపే ఆ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వచ్చే అండర్ పాస్, బాలనగర్ కలిపే అండర్ పాస్, దానికి కూడా మేము డబ్బులు కట్టినాం. అక్కడ కూడా రైల్వే శాఖకు చిన్న ఆటంకం ఉంటే వాళ్ళకు కూడా పైసలు కట్టినాం. కానీ ఈ రోజు వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇట్లా చెప్తూ పోతే మా కృష్ణారావు గారు చెప్తుంటాడు ఇప్పుడు కుకట్పల్లి ఎమ్మెల్యే గారు, అన్న ఈ 10 నెలల్లో ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టలేదన్నా నేను, ఎందుకంటే ఒక పైసా ఇయ్యట్లేదు. హైదరాబాద్ మహానగరం మీద బడ్జెట్లోనేమో బిల్డప్ 10,000 కోట్లు అది ఇదని, ఒక్క పైసా ఈ రోజు వరకు శాంక్షన్ చేయలేదు ఈ రోజు వరకు. ఇది వాస్తవం. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, హైడ్రా పేరిట హైడ్రామాలు కాదు, హైదరాబాద్ను బాగు చేసే ఆలోచన చేయండి. హైదరాబాద్ కోసం, హైదరాబాద్ బాగు కోసం మీ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని వదిలిపెట్టకుండా మేమందరం కూడా పట్టుబడతాం. తప్పకుండా ప్రజల నుంచి ఆ చైతన్యాన్ని కూడా తిరిగి తీసుకొస్తాం. ఎందుకంటే మా బాధ్యత, హైదరాబాద్లో ప్రజలు మాకు ఓటేసి గెలిపించినారు, వాళ్ళకు అండగా నిలబడాల్సిన బాధ్యత మా మీద ఉంది.